నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. మందపల్లి దేవస్థానంలో జూన్ 13 శనివారం జరగనున్న శని త్రయోదశి పర్వదినం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం వంతెన వద్ద ఆర్ఎండ్బి స్థలాన్ని ఏర్పాటు చేయగా అక్కడి నుంచి ఆలయం వరకు ఉచిత ఆటో సౌకర్యం కల్పించారు. భక్తుల కోసం చలివేంద్రం, అన్నదానం, తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. రద్దీ దృష్ట్యా స్థానిక పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అభిషేకాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. 250 రూపాయల అభిషేకం చేసే భక్తులకు స్థానిక పాఠశాలలో, 750 రూపాయల అభిషేకం చేసే భక్తులకు ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలు కల్పించారు. ఓం నమః శివాయ. భక్తులకు విజ్ఞప్తి. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వారి దేవస్థానం నందు జూన్ 13వ తారీఖుని శని త్రయోదశి సందర్భంగా ఈ మన మందేశ్వర స్వామి టెంపుల్లో 4 కోట్లతో తైలాభిషేక మండపాల నిర్మాణం జరుగుతున్నందున స్థలాభావం వల్ల మన స్థానికంగా మన ఆర్చి గేట్ దగ్గర ఆర్ఎండ్బి స్థలంలో కానీ, మన పవర్ ప్లాంట్ రోడ్లో కానీ వెహికల్స్ పార్కింగ్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మన ఆర్ఎండ్బి స్థలము మరియు మా పవర్ ప్లాంట్ రోడ్లో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులందరికీ. అటు రావులపాలెం, అమలాపురం మెయిన్ రోడ్లో ఉన్న మన మందేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆర్చి గేట్ ఎదురుగా గల ఆర్ఎండ్బి స్థలంలో కానీ, పవర్ ప్లాంట్ రోడ్లో కానీ సుమారు ఇంచుమించు 2000 వెహికల్స్ పడతాయండి. కాబట్టి భక్తులందరూ గమనించి రోడ్డు దగ్గర ఉన్న ఆర్ఎండ్బి స్థలంలో వెహికల్ పార్కింగ్ చేసి లోపలికి మా దేవస్థానం వారితే ఏర్పాటు చేయబడ్డ ఉచిత ఆటోల నందు లోపల గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు తైలాభిషేక మండపాలు శని త్రయోదశి సందర్భంగా తైలాభిషేకాలు జరిపించుకునే భక్తులు 250 రూపాయల టికెట్ తీసుకునే భక్తులందరూ స్థానికంగా ఉన్న హై స్కూల్ గ్రౌండ్లో పూర్తి ఏర్పాట్లు చేయడమైనది. మరియు 700 రూపాయల టికెట్ తీసుకునే తైలాభిషేక భక్తులు మన గుడి ఆవరణలో చేసుకుంటూ తగిన ఏర్పాట్లు చేశాము. మొత్తం క్యూ లైన్లు, ఐరన్ బ్యారికేడ్స్తో క్యూ లైన్లు ఏర్పాటు, టెంటలు, మ్యాట్లు అన్నీని. మరియు గుడి ముందు కానీ, రాజగోపురం దగ్గర కానీ, వెనక సైడ్ కానీ 2 చోట్ల మజ్జిగ చలవేంద్రాలు ఏర్పాటు చేయడమైనది. మరియు లోపల క్యూ లైన్లు, మొత్తం పురోహితులు కానీ, పూజా సామాగ్రి సెట్లు కానీ తగినంతగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున రాబోయే 13వ తారీఖు మరియు 27వ తారీఖు జూన్కి సంబంధించి త్రయోదశికి సంబంధించి మొత్తం పూర్తి ఏర్పాట్లు దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం అనేది. ఓన్లీ పార్కింగ్ కార్లతో కానీ 2 వీలర్స్తో కానీ వచ్చే భక్తులు మాత్రం దేవస్థానానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. స్థలాభావం వల్ల ఈ ఆర్ఎండ్బి స్థలంలో కానీ, పవర్ ప్లాంట్ రోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. మరియు భక్తులు శని త్రయోదశికి వచ్చే భక్తులు కానీ, మిగిలిన శనివారాలు వచ్చే భక్తులు కానీ అన్నదానం ఉన్నది. అఖండ అన్న సమారాధన జరుగుతుంది. భక్తులందరూ తైలాభిషేకాలు కానీ, దర్శనాలు కానీ చేసుకున్న తర్వాత అన్నదానం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. భక్తులకు ఎటువంటి చిన్న ఇబ్బంది కానీ, కష్టం కానీ లేకుండా పూర్తి స్థాయిలో దేవస్థానం తరపున ఏర్పాట్లు చేయడమైనది. ఈ సదరు ఏర్పాట్లు మా ధర్మకర్తల మండలి వారు దగ్గరుండి చూసుకుంటున్నారు. భక్తులందరూ మాకు చిన్న మనవి ఏంటంటే, వచ్చే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఆ మెయిన్ ఆర్చి గేట్ ఎదురుగుండగా ఆపి వారి వెహికల్స్ని మాత్రం ఆర్ఎండ్బి స్థలంలో కానీ మరియు పవర్ ప్లాంట్ రోడ్లో కానీ పెట్టుకోమని మాత్రం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమః శివాయ.